బలవంతంగా పిల్లలకి అబద్ధాలు చెప్పండి అని ఎవరైనా నేర్పిస్తామండి? చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే న్యాచురల్గా అది వచ్చేసింది మనిషికి. కానీ అబద్ధాలు చెప్పొద్దని మాత్రం నేర్పించాలి. ఎన్నిసార్లు? బోల్డ్ సార్లు. అయినా చెప్తానే ఉంటారు, అవునా కదా? ఇప్పుడు తల్లికి డిటెక్టివ్ జాబ్ అనమాట. తల్లి జాబ్ ఏంటి? కొన్నిసార్లు నాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది, డిటెక్టివ్. ఎందుకంటే మా వాళ్ళు ఏదైనా అబద్ధం చెప్పగానే వెంటనే 2 నిమిషాల్లో అది అబద్ధం అని నేను ప్రూవ్ చేసేస్తాను అనమాట. వాళ్ళు ఎంత స్మార్ట్గా ఆలోచించుకున్నా నేను ఒక్క 2 నిమిషాల్లో ఐ కెన్ ప్రూవ్ ఇట్ టు దెమ్. దేవాది దేవుడు కూడా మనల్ని చూస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని యథార్థవంతులుగా సృష్టించాడు, కానీ పాపానికి చోటు ఇవ్వడం వల్ల మనమే దేవునికి దూరం అయిపోయి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే నీతి క్రియలు పుణ్యకార్యాలు చేసేసి ఇప్పుడు మంచిగా ఉన్నా, నేను చాలా మంచిదాన్ని, చాలా మంచోడిని అని ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో, ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో బ్రతికేస్తా ఉన్నాం. బట్ వాట్ ఈస్ ద రియాలిటీ? వాస్తవం ఏంటి అని ఆలోచన చేస్తే మన నీతి క్రియలన్నీ దేవుని దృష్టిలో మురికి గుడ్డలే.